అందరికీ నమస్కారం. బ్రిటన్ యొక్క పరిస్థితి ఇప్పుడు చాలా పరితాపకరమని మనం నిశ్చయంగా చెప్పుకోవలసి ఉంది. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలినటువంటి ఆ బ్రిటన్ అన్న రాజ్యం సూర్యుడు అస్తమించని రాజ్యంగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ బ్రిటిష్ సామ్రాజ్యం ఇప్పుడు వాళ్ళ యొక్క పరితాపకరమైనటువంటి స్థితి చూస్తుంటే నిశ్చయంగా జాలి వేయక తప్పదు. అలాంటి ఆ బ్రిటిష్ సామ్రాజ్యం ఇప్పుడు ఎలాంటి ఎలాంటి దుస్థితిలోకి విసిరివేయబడిందో మనం చూస్తూ ఉంటే నిశ్చయంగా వాళ్ళ మీద జాలి వేస్తుంది. ఒకప్పుడు అందరినీ బానిసల్ని చేసుకొని సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా స్థాపించినటువంటి వాళ్ళు ఇప్పటి ఈ పరితాపకరమైనటువంటి ఆ దుస్థితికి బహుశా వాళ్ళే కారణం. ఇప్పుడు చాలా దయనీయమైనటువంటి స్థితిలోకి దిగజారిపోయింది. వాళ్ళ యొక్క ఈ పొలిటికల్ కరెక్ట్నెస్ మరియు ఈ అతి మనుష్య అవకాశ బోధం వాళ్లను ఈ లోయలోకి దిగజార్చేసింది అన్నది నిస్సందేహం. వాళ్ళ ఈ అతి మనుష్య అవకాశ బోధం వాళ్లను ఈ పరితాపకరమైన స్థితిలోకి దిగజార్చేసింది. కొంతమంది ఒకప్పుడు వారు చేసినటువంటి ఆ దుర్మార్గాలకు వీళ్లను శిక్షించడం అన్నది తర్కానికి నిలబడినటువంటి కాబట్టి నాలాంటి వాళ్లకు దానిపై పెద్దగా విశ్వాసం లేదు. అలాంటి శిక్షలను నేను విశ్వసించను. ప్రపంచంలోని ముఖ్యంగా ఇస్లామిక దేశాల్లో మత కలహాల వల్లనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజకీయ కలాపాల వల్లనో అక్కడ మరణాన్ని చవి చూసినటువంటి వాళ్ళు రక్షించుకోవడానికి వలసగా వెళ్ళిపోయినటువంటి అందరూ అనధికారికంగా బ్రిటన్ అన్న ఆ దేశంలో కాలు మోపినప్పుడు మీ పాదం కింద మన్నే చందనమని అది మా నెత్తి మీద మేము రుద్దుకుంటామని వాళ్లను పంచనక్షత్ర సౌధాల్లో నివాసముంచి సకల సౌకర్యాలు కల్పించి అతిథి మర్యాదలు చేసి వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినటువంటి దాని పరిణామమే ఇప్పుడు ఈ వాళ్ళ దుస్థితికి కారణమన్నది నిశ్చయం. మానవత్వం ప్రదర్శించి అనధికారికంగా కూడా వాళ్ళ దేశంలోకి చొరబడిన వాళ్ళందరినీ పంచనక్షత్ర సౌధాల్లో నివాసముంచి సకల సౌకర్యాలు కల్పించి పూర్తి స్వేచ్ఛనిచ్చినందుకు వాళ్లకు ఇప్పుడు దాని పరిణామమే వాళ్ళు అక్కడున్నటువంటి మూల నివాసులు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ దుస్థితికి కారణం. బ్రాడ్ఫోర్డ్, లండన్, బర్మింగ్హామ్ లాంటి కొన్ని ప్రదేశాల్లో ఇప్పుడు తెల్లవాళ్లకే ప్రవేశం లేదు అని మనం తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏ దుస్థితిలోకి విసిరబడ్డారో అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ ఇస్లామిక రాజ్యాల నుంచి అన్నపానీయాలు లేకుండా ప్రాణరక్షణార్థం అక్కడి నుంచి పారిపోయి వచ్చినటువంటి ఈ మనుషులు అన్ని సౌకర్యాలను ఉపయోగించుకొని వాళ్ళు స్థిర నివాసులై ఇప్పుడు అక్కడున్నటువంటి మూల నివాసులైనటువంటి తెల్లవాళ్ళకే అక్కడ ప్రవేశం కూడా లేనటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు. అంటే ఆ రాజ్యం యొక్క ఆ తెల్లవాళ్ల యొక్క దుస్థితిలోకి వాళ్ళు విసిరివేయబడ్డారో అర్థం చేసుకోవచ్చు. అంతటి భయంకరమైనటువంటి దుస్థితిలోకి ఆ బ్రిటన్ అన్న దేశం విసిరివేయబడింది. ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వాలకు జ్ఞానోదయం అయిందా అంటే నిశ్చయంగా కాదు అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా దాదాపు రోజుకు 1000 మంది ఈ అనధికారికంగా ఆయా ఇస్లామిక దేశాల్లో మత కలహాల వల్ల అక్కడ ఉన్నటువంటి దుస్థితుల వల్ల ప్రాణరక్షార్థం వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఇప్పుడు కూడా పెరిగిపోతుంది. రోజుకు దాదాపుగా 1000 మంది అనధికారికంగా ఆ దేశంలో చొరబడుతున్నారు. వాళ్ళు కల్పించే అన్ని సకల సౌకర్యాలు అనుభవిస్తూ స్థిర నివాసులై మళ్ళీ ఆ తెల్లవాళ్లపైనే తిరగబట్టి వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం తీసుకొచ్చే దుస్థితిలోకి వాళ్ళను విసిరివేస్తున్నారు. అంటే ఇప్పటికీ ఆ రాజకీయ నాయకులకు జ్ఞానోదయం జరగలేదంటే నిశ్చయంగా అది వాళ్ళ యొక్క పొలిటికల్ కరెక్ట్నెస్లోని భాగం మాత్రమే. సిరియా, ఇరాక్, లెబనాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్రికా ఇలాంటి దేశాల నుంచి
అనధికారికంగా ఆ దేశంలోకి చొరబడి తీవ్రవాదులుగా మారి ఆ దేశవాసుల్నే భయపెట్టించే స్థితిలోకి వాళ్ళు ఎదిగిపోయారు అంటే ఆ దేశం యొక్క దుస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. జోర్డాన్, లీబియా ఈ దేశాల నుంచి ఎన్నో సరిహద్దులు దాటుకుంటూ ఎన్నో ప్రమాదకరమైనటువంటి సముద్రాలను ఈదుతూ మాఫియాలో ఒక భాగంగా ఈ ఫ్రాన్స్ అన్న దేశంలోకి చొరబడి అక్కడ ప్రవేశించి అక్కడి నుంచి ఈ బ్రిటన్ అన్న దేశంలోకి ప్రవేశించి వాళ్ళు ఆ ప్రమాదాల నుంచి తప్పించుకొని వచ్చి ఈ దేశంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క నిజమైనటువంటి ఆ ప్రవృత్తిని వాళ్ళు మళ్ళీ బయటికి తీసి అది అక్కడ ఎవరైతే అతిథులుగా స్వీకరించారో వాళ్ళ మీదే ప్రదర్శిస్తున్నారు అంటే ఇది వాళ్ళ యొక్క ఆ మతం బోధిస్తున్నటువంటి వాళ్ళకు ఆ మతం బోధిస్తున్నటువంటి సిద్ధాంతాల ఆధారంగానే జరుగుతుంది. అలా అనధికారికంగా అయినా సరే తమ భూమిలో పాదం మోపినటువంటి వాళ్ళను అనునాయించి వాళ్ళను స్వీకరించి వాళ్లకు పంచనక్షత్ర సౌధాల్లో నివసింపజేసి సకల సౌకర్యాలు కల్పించి అంత స్వేచ్ఛ ఇచ్చి వాళ్లను కాపాడుతూ వస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు ఇంకా జ్ఞానోదయం జరగలేదంటే ఆ రాబోయే కాలంలో ఇంకా ఆ దేశం యొక్క దుస్థితి ఏ స్థితిలో ఉంటుందో మనం ఊహించవచ్చు. అనధికారికంగా తమ దేశంలోకి పాదం మోపినా సరే వాళ్ళ యొక్క అప్లికేషన్లు ప్రభుత్వంలో ఇవ్వడానికి వాళ్లకు ఒక న్యాయవాదిని సైతం ఏర్పాటు చేసి ఆ న్యాయవాదులకు సైతం ప్రభుత్వమే ఫీజులు చెల్లించి వాళ్లకు సకల సౌకర్యాలు కల్పించిన తర్వాత ఈ రాజకీయ నాయకులు వాళ్ళ పాదాల కింద మన్ను తీసుకుని తమ నెత్తిపై రుద్దుకుంటూ ఉంటే వాళ్ళు వీళ్ళ తల మీదకెక్కి నాట్యం చేయకపోతే ఇంకేం చేస్తారు? ఆ న్యాయవాదుల ద్వారా ఆ ప్రభుత్వంలో అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వాళ్ళు అర్జీలు పెట్టుకున్నా అది ఒకవేళ న్యాయస్థానంలో తిరస్కరించబడినా కూడా వాళ్ళు అక్కడి నుంచి వాళ్లను తోసివేయడమో వాళ్లను తరిమివేయడమో అసాధ్యమవుతుంది. ఎందుకంటే దానికంటే ముందు వాడు అక్కడో గుంపులో కలిసిపోతాడు కాబట్టి, ప్రభుత్వాలకు దొరకకుండా ఆ గుంపులో వాడు మాయమైపోతాడు కాబట్టి. అలా అనధికారికంగా బ్రిటన్లో చొరబడినటువంటి ఈ ఇస్లామిక తీవ్రవాదులందరూ ఆ దేశం యొక్క సంస్కారాన్నే లేకుండా దాన్ని భూస్థాపితం చేసి ఆ దేశాన్ని ఈ దుస్థితిలోకి విసిరివేశారు. ఇప్పుడు అక్కడున్నటువంటి మూల నివాసులు తెల్లవాళ్లకు ఈ దుస్థితి అర్థం చేసుకొని వాళ్ళు ఆ పరిష్కారం వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడి ప్రభుత్వాలు మళ్ళీ వీళ్లను అనునాయిస్తూ వీళ్లను బుజ్జగిస్తూ వీళ్లకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ఈ తరుణంలో అక్కడ ఆ తెల్లవాళ్ల యొక్క పార్టీగా పేరుగాంచిన రిఫార్మ్ యూకే అన్న ఈ నైజెల్ ఫరేజ్ అన్న యొక్క పార్టీకి సాంప్రదాయిక కుడిపక్ష పార్టీ అయినటువంటి ఈ నైజెల్ ఫరేజ్ యొక్క రిఫార్మ్ యూకే అన్న పార్టీకి గణనీయమైనటువంటి ఆదరణ పెరిగిపోతుంది. ఈ మధ్య జరిగిన ఒక పబ్లిక్ ఒపీనియన్లో వాళ్లకు 32% ఆదరణ ఉన్నట్టుగా తేలింది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ లేబర్ పార్టీకి కేవలం 16% మాత్రమే ఆదరణ ఉన్నట్టు, గతంలో ఉన్నటువంటి కన్జర్వేటివ్ పార్టీ స్థితి కూడా అదే 16%లోకే ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయిక తెల్లవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ రాచకాలకు వీళ్ళ అక్రమాలకు సహించలేక ఈ సాంప్రదాయిక కుడిపక్ష పార్టీ అయినటువంటి రిఫార్మ్ యూకేలోకి గణనీయంగా వాళ్ళ పార్టీలోకి చేరిపోతున్నారు. ముఖ్యంగా ఎంతో ఆదరణ ఉన్నటువంటి ఎంతోమంది వామపక్ష పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు సైతం ఇప్పుడు ఈ నైజెల్ ఫరేజ్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారన్నది ఆ మార్పు ఎంత తొందరగా గణనీయంగా పెరిగిపోతుంది అన్నదానికి సాక్ష్యం. కానీ ఎంత పెరిగినా కూడా ఈ సాంప్రదాయిక కుడిపక్ష పార్టీ అయిన నైజెల్ ఫరేజ్ యొక్క పార్టీకి ఆదరణ ఎంత గణనీయంగా పెరిగిపోతున్నప్పటికీ బ్రిటన్ యొక్క దుస్థితి ఈ పరిస్థితుల్లో నుంచి కాస్త మెరుగు అవ్వచ్చు, కానీ
అందులో నుంచి పూర్తిగా రక్షింపబడటం అన్నది అసాధ్యం అన్నదే నా యొక్క అభిప్రాయం. ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ మారి నైజల్ ఫరేజ్ లాంటి వాళ్ళు అక్కడ అధికారంలోకి వచ్చినట్లయితే పరిస్థితులు మారుతాయేమో, లేదా మళ్ళీ ఆ నైజల్ ఫరేజ్ కూడా డొనాల్డ్ ట్రంప్ లాగా అధికారంలోకి వచ్చిన తర్వాత తన యొక్క సిద్ధాంతాలను మార్చి తన మాటలను మార్చి ప్రవర్తిస్తాడా అన్నది కాలమే నిర్ణయించాలి. 2 రోజుల క్రితం మళ్ళీ ఓ దుర్ఘటన. ఈ లాంగ్ కోస్టర్ నుంచి లండన్ కింగ్ క్రాస్ లోకి వెళ్ళినటువంటి ట్రైన్లో, లండన్ నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ కంపెనీ యొక్క ట్రైన్ ఇది. ఈ ట్రైన్ పీటర్బరో అన్న స్టేషన్ నుంచి దాటి క్యాంబ్రిడ్జ్ కంటే ముందు హంటింగ్టన్ అన్న స్థలం వచ్చినప్పుడు అక్కడ ఈ ఇద్దరు పెద్ద పెద్ద కత్తులతో అందులోకి ప్రవేశించి ఆ మొత్తం ట్రైన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి దొరికిన వాడిని దొరికినట్టుగా కత్తులతో దాడి చేసి వాళ్లకు ప్రాణాపాయం కలిగించి ఆ ట్రైన్ మొత్తం రక్తసిక్తం చేసేసి అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ చిందరబందగా అటు ఇటు పరిగెత్తుతూ కొంతమంది టైలెట్లలో సైతం దాక్కున్నారు అన్న పరిస్థితి కల్పించారు. ఇది చాలా దారుణమైనటువంటి దాడి అని ప్రపంచం మొత్తం ప్రఖ్యాపించినప్పటికీ ఆ రాజకీయ నాయకులకు ఇంకా చీమ కుట్టినట్టు కూడా లేదు అక్కడ లండన్లో, ఇంగ్లాండ్లో. ఎందుకంటే వీళ్ళ వల్లనే వాళ్ళు గెలుస్తున్నారు అన్నది వాళ్ళ యొక్క ప్రగాఢ విశ్వాసం. పొడి చేసి అక్కడ దాదాపు 9 మంది యొక్క పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తేల్చి చెప్పింది. కానీ ఇంకొక దురదృష్టం ఏమిటంటే, దౌర్భాగ్యం ఏమిటంటే, ఈ కత్తితో పొడిచి చంపేసినటువంటి వాళ్ళ పేర్లు ఆ దేశం యొక్క నియమం ప్రకారం వాళ్ళ పేర్లు బయటికి రావు, వాళ్ళ ఫోటోలు బయటికి రావు, వాళ్ళ వివరాలు ఏమీ బయటికి రాకుండా వాళ్లను ఆ ప్రభుత్వాలే కాపాడుతున్నాయి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ దుస్థితిలోకి నియమాలను మార్చుకోకుండా, నియమాలు ఉన్నప్పటికీ ఒక వారం 10 రోజుల క్రితమే నేను ఒక వీడియో చేసి అందులో చెప్పాను, ఒక 15 సంవత్సరాల కుర్రవాడు తన యొక్క సహ విద్యార్థిని చంపేస్తే కానీ ఒక న్యాయస్థానం మాత్రం వాడి పేరు వివరాలు అన్నీ బయటికి చెప్పేసి వాడికి 16 సంవత్సరాల శిక్ష వేసింది. కానీ అన్ని న్యాయస్థానాలు అలా చేస్తాయని మనం విశ్వసించడానికి లేదు. అందుకే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరు, వాళ్ళ పేర్లేమిటి, వాళ్ళ వివరాలేమిటి అన్నది పోలీస్ బహిర్గతమే చేయదు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఈ బ్రిటిష్ ఒకప్పటి సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం యొక్క దుస్థితి ఇప్పుడు ఇది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటో మీ అందరికీ తెలుసు. ఈ ఇస్లామిక దేశాల నుంచి అక్కడ మత కలహాలను దాటి అక్కడ ప్రాణరక్షణార్థం బయటికి వచ్చి ఈ యూరప్ లాంటి దేశాల్లో మానవత్వం అన్న పేరుతో వాళ్లను రక్షించినటువంటి వాళ్ళ మీదనే కత్తులు దువ్వి వాళ్ళ యొక్క నిజమైనటువంటి ఆ ఇస్లాం యొక్క ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అనడంలో ఏ మాత్రం నాకు సందేహం లేదు. ఈ ఇద్దరు వ్యక్తులు పెద్ద పెద్ద కత్తులు తీసుకొని ఆ ట్రైన్లో ఎక్కినప్పుడు వాళ్ళు కనిపించిన వ్యక్తిని కనిపించిన చోట కత్తితో ఆక్రమిస్తూ వాళ్ళను దారుణంగా హింసిస్తూ ఆ యాత్రికులందరూ పాపం భయపడి టాయిలెట్లలో దాక్కునే పరిస్థితి వచ్చింది. ట్రైన్ మొత్తం రక్తసిక్తం అయినా సరే ఈ బ్రిటన్ అన్న ఈ సామ్రాజ్యం ఇంకా గుణపాఠం నేర్చుకోవడం లేదు. అక్కడి ప్రజలు కాస్త మేల్కుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి మూల నివాసులు ఆ తెల్లవాళ్ళు కాస్త మేల్కుంటున్నారు. అందుకే కనీసం వాళ్ళ ఫోటోలు కూడా ప్రచురించలేదు. దానికి కారణం ఇప్పుడు ఈ ఇంకా కలహం పెరిగిపోతుందని, మత కలహాలు పెరిగిపోతాయని, మత దురహంకారంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళను పొడి చేస్తే పర్వాలేదు, కానీ వీళ్ళ పేర్లు ప్రఖ్యాపించి వాళ్ళ వివరాలు ఇస్తే మాత్రం ఇంకా ఇది ప్రబలిపోతుందని. ఇదే ద్వంద్వ ప్రవృత్తి. ఈ కేవలం బ్రిటన్కు మాత్రమే పరిమితమని మీరు భావిస్తే మనమందరం మూర్ఖులం. ఇది పాకి పాకి ప్రపంచం మొత్తం పాకడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది.
అన్ని దేశాల్లోనే దాదాపుగా ఇదే పరిస్థితులు కలిగే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకే సహోదరులారా, మనమందరం జాగ్రత్త, లేకపోతే రేపు నిన్న బ్రిటన్కు పడినటువంటి ఈ దుర్గతి వేరే ఏ దేశంలోకైనా ఇది సంక్రమించవచ్చు. జాగ్రత్త.